पेश करेगा पेशकश, आराम करेगा आराम कर, फिर से भरेगा फिर बस, पेश करेगा पेशकश, आरंभ करेगा आराम कर, फिर से भरेगा फिर बस, पेश करेगा पेशकश, आरंभ करेगा आराम कर, स्टैंड लोडिंग पोजीशन, स्टैंड खाली खत, बाजू शस्त्र, जोहार अंधश्री, जोहार जोहार, महाकवि अंधश्री, जोहार जोहार, विश्वकवि अंधश्री, जोहार తెలంగాణ ముద్దుబిడ్డ మహాకవి అందశ్రీ, जोहार जोहार, जोहार महाकवि అందశ్రీ, जोहार जोहार, अमर है అందశ్రీ, अमर है अमर है, जोहार అందశ్రీ. जोहार जोहार. ప్రత్యేకంగా ఈ యొక్క గౌరవం దక్కించినందుకు 4.5 కోట్ల ప్రజల పక్షాన, అన్ని సంఘాల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ముద్దుబిడ్డ సంస్కర్తల ప్రదాత అభినవ సాహు మహారాజు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి, అభినవ సాహు మహారాజు లాగా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి యొక్క మంత్రివర్గానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత కన్నుల పండుగ చేసినందుకు, మా విషాదాన్ని దూరం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి తల వంచి అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ తెలంగాణ ప్రజల పక్షాన. తర్వాత హలో డైరెక్టర్ ఆఫ్ కల్చర్, హలో హలో నిన్న ఈ అందశ్రీగా అన్నగారు మరణించిన తర్వాత అక్కడనే ఉండి ఈ సాంస్కృతికంగా అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కళా బృందాలను వీటన్నిటిని సమీకరించిన గౌరవ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. అట్లాగే ఇది ఒక కవులు కళాకారులు చనిపోతే అధికారిక లాంఛనాలతోటి మనకు ప్రభుత్వం చేస్తున్నదంటే ఇది ప్రతి ఒక్క కవికి కళాకారుడికి దక్కినటువంటి గౌరవం అన్నట్టుగానే మన వాళ్ళందరూ స్వీకరిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరునా కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కవులు అంటే కొంత చిన్న చూపు ఉండే, కానీ ఆ కవులకు ఒక మంచి పట్టాభిషేకం కడుతూ ఒక కవిని అధికారిక లాంఛనాలతోటి ఆ అంత్యక్రియలు నిర్వహించినటువంటి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మంత్రివర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు. గద్దరన్న తర్వాత ఇంతటి గౌరవం దక్కినటువంటి అందశ్రీ మన హృదయంలో ఉంటాడు కాబట్టి, పశువుల ఆశ కాపరి మహాశ్రీ అయ్యిండు కాబట్టి కృతజ్ఞతలు.
హలో. కలం వీరుడా వందనం తెలంగాణ కన్నీటి వందనం. 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 ముఖ్యంగా మా గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కృష్ణారావు అన్న గారికి, అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న గారికి, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ప్రజా అరుణోదయ సంస్కృత సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారికి, ఎన్వై అశోక్ అన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డాక్టర్ ఒగ్గు రవణ గారికి, రాజ్ కుమార్ గారికి, అందే భాస్కర్ గారికి, అట్లాగే మాస్టర్జీ అన్న గారికి, జయరాజ్ అన్న గారికి, బి నరసింగరావు అన్న గారికి, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ గారికి, తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి అన్న గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎవరి పేర్లు మళ్ళీ మర్చిపోయినా మన్ని బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అట్లాగే మా సాంస్కృతిక సారథి చైర్మన్ మా డాక్టర్ జి వెన్నెలక్క గారికి, మా విజయ్ కుమార్ సార్ ఏవో సార్ గారికి, మా నరసింహారెడ్డి సార్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా పెద్దన్న మా కవంపల్లి సత్యనారాయణ అన్న, అట్లాగే మా మాజీ మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ అన్న, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతమన్న గారికి, ఇంకా అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. గంటాడి కృష్ణన్న, ప్రణయ్ కుమార్ అన్న, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హలో చెక్ మైక్ చెక్. బాలాచార్ సార్ గారికి, అట్లాగే అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు. జై బోలో జై బోలో అమరవీరులకు జై బోలో, జై బోలో జై బోలో అమరవీరులకు జై బోలో, మన అందశ్రీ అన్నకు జై బోలో. హలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ తోటకూర యాదవ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. ఓకే అన్న. हेलो थोड़ा कम करो.
పద్మశ్రీ అవార్డు గ్రహీత మన బంజారా బిడ్డ కేతావత్ స్లోమ్లాల్ నాయక్ అన్న గారికి కూడా స్వాగతం. ప్రముఖ రచయిత అందశ్రీ అంతిమ యాత్రకు సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. తెలంగాణ జాతీయ గీతాన్ని రాసిన అందశ్రీ అంతిమ యాత్రకు సంబంధించి ప్రభుత్వ లాంఛనాలతో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే అందశ్రీను చివరిసారిగా చూసుకునేందుకు ప్రజలు అభిమానులు చాలా మంది అక్కడకు తరలి వచ్చారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రముఖులంతా కూడా అక్కడకు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు నివాళులు అర్పించారు ఇందాకనే. ఇంకా రేవంత్ రెడ్డితో పాటు ఇటు ప్రముఖులందరూ కూడా కాంగ్రెస్కు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు అండ్ ఇటు పొలిటికల్ పార్టీస్కు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అందశ్రీ అంతిమ యాత్రకు హాజరయ్యారు. ఇక అందశ్రీ అంతిమ యాత్ర ఇవాళ జరగబోతోంది. దీనికి సంబంధించి మనం ఘట్కేసర్లో జరుగుతున్న అంతిమ యాత్ర యొక్క విజువల్స్ మనం లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నాము. అయితే ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక లాంఛనాలతో అంతిమ వీడుకోలను పలకబోతోంది. దీనికి సంబంధించి ఘట్కేసర్లో ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే దీనికి అందశ్రీకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇటు అభిమానులు అండ్ అందశ్రీను చివరిసారిగా చూసుకునేందుకు చాలామంది ప్రజలు అక్కడకు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందశ్రీ ఇక లేరు అని నిన్న విన్న వెంటనే కూడా చాలామంది ఇటు భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళంతా కూడా ఇవాళ అందశ్రీను చివరిసారిగా చూసుకునేందుకు ఆఖరిసారిగా ఇటు ఘట్కేసర్లోని అంతిమ యాత్ర ప్రదేశానికి తరలి వచ్చారు. అంతిమ యాత్రకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ అంతిమ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేసిన అనంతరం కూడా ఇటు అందశ్రీకు నివాళులు అర్పించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖులు సైతం హాజరయ్యారు. మనం ఇందాక విజువల్లో చూసాము. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. ఇక నిన్న గద్దరన్న కూతురు ఇటు వెన్నెల సైతం మాట్లాడుతూ ఇటు అందశ్రీ చనిపోవటం ఆయన ఇక లేరు అనేది విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది అంటూ కూడా వెన్నెల చెప్పడం మనం విన్నాము. అయితే ఉద్యమ గొంతుకగా ఉన్న అందశ్రీ ఇక లేరు అన్నది తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకమైన బాధను మిగిల్చింది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందశ్రీ ఇక లేరు అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు బాధతో ఆయనని ఆఖరిసారిగా వీడుకోలు పలకడానికి అందరూ కూడా ఘట్కేసర్కు వస్తున్నారు. అందశ్రీ అంతిమ యాత్ర లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. అధికారిక లాంఛనాలతో అంతిమ వీడుకోలు పలకబోతున్నారు. తెలంగాణ గేయాన్ని రచించిన అందశ్రీ ఇటు 64 ఏళ్ల వయసులో ఆఖరి శ్వాస తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన అంతిమ యాత్రకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. అందశ్రీకు సంబంధించిన ఇటు రేవంత్ రెడ్డి సైతం అక్కడ ఒక చేయి వేసిన విజువల్ని మనం చూస్తున్నాం. రైట్, మనం విజువల్లో చూస్తున్నాము. లైవ్ విజువల్లో ఇటు అందశ్రీ అంతిమ యాత్ర జరుగుతోంది. ఇక్కడ అందశ్రీ పాటను మోస్తున్న సీఎం రేవంత్ రెడ్డి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందశ్రీ ఇక లేరు అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమంది అందశ్రీ రచనలు విన్నవాళ్ళు, పాడుకునే వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఇటు అందశ్రీను చివరిసారిగా చూసుకునేందుకు అక్కడకు తరలి వచ్చారు. ఘట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అందశ్రీ అంతిమ యాత్ర జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా అందశ్రీను చూడడానికి, అందశ్రీను ఆఖరిసారిగా చూసుకోవడానికి ఇటు ఘట్కేసర్కు వచ్చిన విజువల్ మనం చూస్తున్నాము. అయితే అందశ్రీ పాటను మోస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విజువల్ను సైతం మనం చూసాము. ఇటు తెలంగాణ గీతాన్ని రచించిన అందశ్రీ ఇక లేరు. మనం విజువల్లో చూస్తున్నాము. అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ భావోద్వేగానికి గురవుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్ మనం చూస్తున్నాము. ఇక ఘట్కేసర్లో అందశ్రీ అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతోంది.